హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్మార్ట్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, కాకరకాయల పులుసు పెడుతున్నాను అనమాట. ఉల్లిపాయలు చూస్తున్నారు కదా, 4 కాకరకాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి మీకు కోసిన తర్వాత చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ సైజులో కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకోండి. మనం చేసుకునేది పులుసు కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని సరిపడగా నూనె వేసుకుందాము. నేను ఆవ నూనెతో చేస్తున్నాను అనమాట. ప్రస్తుతం నా దగ్గర అయితే ఇదే ఉంది. మరి మీరు ఏ నూనె వాడతారో దాంతోనే చేసుకోండి. ఫ్రెష్ కరివేపాకును వేసుకుందాము. ముందు ఉల్లిపాయలు వేగడానికి ఉప్పు వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకుందాము. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక కాకరకాయ ముక్కలు వేసుకుందాము. అంతా కలిసేటట్టు బాగా తిప్పుకోండి. నాలుగైదు నిమిషాలు చిన్న మంట మీద మగ్గించుకుందాము. 4-5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చూద్దామా. కూరకి సరిపడా పసుపు వేసుకుందాను. ముందు ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా, ఇప్పుడు కూరకు సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు మంట చిన్నగానే ఉంచి మగ్గించుకుంటాను. 2 నిమిషాలు అయిన తర్వాత చూద్దాము. చూస్తున్నారా, కాకరకాయలు చక్కగా మగ్గిపోయినాయి. గింజలు తీసేసుకుని ఇలా కోసుకోండి. పైన కాకరకాయ మీద ఉన్న చెక్కుని ఉంచుకోండి. అలా ఉంచుకొని చేసుకుంటేనే మనకు మంచి విటమిన్స్ వస్తాయి అన్నమాట. డయాబెటిక్ పేషెంట్లకైనా ఎవరికైనా. కారం వేసుకుంటున్నాను. చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందన్నమాట. బాగుంటుంది కూడా పులుసులోకి కారం కొంచెం ఎక్కువ ఉంటే. ఒక నిమిషం పాటు కారం అంతా కలిసేలాగా కలుపుకొని మగ్గించుకున్న తర్వాత నీళ్ళు వేసుకుంటున్నాను. స్టవ్ మంటను కొంచెం పెంచుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చింతపండుని చిన్న నిమ్మకాయ అంత సైజులో ఉన్నది ఇంత తీసుకుంటున్నాను. బాగా కడిగి నానబెట్టుకుంటున్నాను. 5 నిమిషాలు అయిన తర్వాత చూద్దామా. మధ్యలో 1-2 సార్లు తిప్పుకుంటూ ఉండండి, మాడకుండా చూసుకోండి. బాగా మగ్గిపోయింది కదా కూర. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి కలిసేటట్టు
బాగా తిప్పుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటాను. చక్కగా ఉడికిపోతుంది కాకరకాయ పులుసు. మీకు పులుసులాగా కావాలా లేకపోతే కొంచెం దగ్గరగా కావాలా దాన్ని బట్టి మీరు ఉడికించుకొని తీసేసుకోండి. దించే ముందు కూర అయిపోయిన తర్వాత చూసారా తాజా కరివేపాకు ఉంటే వేసుకోండి. చాలా బాగుంటుంది అన్నమాట ఇలా లాస్ట్లో వేసుకుంటే కూర అయిపోయేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుందన్నమాట ఈ కాకరకాయ పులుసు. షుగర్ ఉన్న వాళ్ళు 2 డేస్కి ఒకసారి తీసుకుంటూ ఉంటే చాలా మంచిదన్నమాట. కూర అయిపోయింది, వేరే బౌల్లోకి తీసేసుకుందామా. కొంచెం కరివేపాకుని ఇలా వేసుకోండి. చూస్తున్నారు కదా వేడి వేడి రైస్లో ఈ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. అలాగే కాకుండా రాత్రి వండుకొని చేపల కూరలాగా మార్నింగ్ తింటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట, అలా ఇష్టమైన వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.